నామం పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఓడ ఉన్నటువంటి ఆత్మీయ అనుభవములు ఓడ అనే సబ్జెక్ట్లో ఓడను మనము ఆత్మీయ అనుభవంలో మార్చుకుంటే ఏ విధంగా మనం ధ్యానం చేయాలో మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే దేవుడు చెప్తున్నాడు నోవాహు నిందారహితుడు, దేవునితో నడిచినవాడు అని చెప్తున్నాడు, అంటే నీతిమంతుడు అని చెప్తున్నాడు. మనం కూడా ఇలాగే నీతిమంతులుగా ఉండాలి, ఆత్మానుసారమైన నీతి కలిగి మనము జీవించాలి అని చెప్తున్నాడు. అదే విధంగా 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును ఈ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీతిమంతులు ఏ విధంగా అక్కడున్నటువంటి నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ ఓడలో ప్రవేశించాడు. అలాగే మనం కూడా నీతిమంతులుగా ఉంటే ఈ యొక్క మరి లోకంలో నీతిమంతులుగా మనం జీవిస్తే గనక పరలోక రాజ్యానికి ప్రవేశము అర్హులు అనే వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆత్మానుసారమైనటువంటి ఆ భావము నోవాహు కుటుంబము ఓడలో ప్రవేశించినది. అంటే ఇహలోక పాపములో నుండి ప్రత్యేకించబడి ఇహలోక పాపములో ఉన్నవారు విశ్వాసము ద్వారా క్రీస్తులో ప్రవేశించి రక్షణ పొందవలెను. వాళ్ళు ఏ విధంగా అయితే ఓడలోకి ప్రవేశించి రక్షించబడ్డారో, ఆ యొక్క భయంకరమైన జల ప్రళయం నుంచి రక్షించబడ్డారు, అలాగే ఈ లోక పాపములో ఉన్న మనమందరము కూడా ఈ విశ్వాసము ద్వారా యేసు ప్రభు మనకిచ్చిన విశ్వాసము ద్వారా క్రీస్తులో ప్రవేశించి రక్షణ పొందవలెను. ఆ ఓడ యేసు క్రీస్తే. హల్లెలూయా. ఓడ అనేది యేసు క్రీస్తుకి సూచనగా ఇక్కడ మనము చూడగలము. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం చూస్తే గనక చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. దాని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఈ యొక్క చితి సారకపు మ్రానుతో సిద్ధపరచబడింది ఓడ. ఇప్పటికి కూడా అరారాత్ కొండల మీద ఉంది. దాన్ని ఇంకా సైంటిస్టులు పరిశీలన చేస్తున్నారు. ఆ చెక్క ఇంకా పాడవలేదని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే చిత్తి సారకపు మ్రాను అంటే స్థిరపరచబడినది, దానికి పాడవదు. దాంతో ఎందుకు ఈ యొక్క ఓడను సిద్ధపరిచారంటే చెదపట్టదు, తుప్పు పట్టదు, పాడవదు. ఎండలో గాని వానలో గాని నీటిలో గాని తడిసినా గాని పాడవదు. అలాగే క్రీస్తు శరీరము సమాధిలో ఉండి కూడా కుళ్ళు పట్టలేదు. ఈ చెక్క మ్రాను, ఆ చెక్క ఒకవేళ ఓడగా తయారు చేయాలంటే మ్రానులో నుంచి ఈ చెక్క కోయబడాలి. అలాగే ఆయన శరీరము పంచగాయములతోటి దెబ్బలతోటి చీల్చబడినది. కాబట్టి విశ్వాస సిలువ, ఈ విశ్వాసి తన సిలువను తానే మోసుకోవాలి అని అంటాం. ఎందుకు అంటే విశ్వాసి జీవితము ఆ యొక్క సిలువ వేయబడిన జీవితం లాగా ఉంటుంది. అంటే అనేక కష్టాలు అనేక నష్టాలు వచ్చినప్పటికీ దేవుడు తోడుగా ఉంటాడు. ఆ అనుభవము కలిగి విశ్వాసులు ఉండవలెను అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం చూద్దాం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే మన జీవితంలో పాపపు హేయమైన క్రియలు, పాపపు క్రియలు ఉండకూడదు. ఈ ఓడకి నోవాహు ఆ జలప్రళయంలో రక్షించబడటానికి ఆ ఓడ ఎక్కినప్పుడు దేవుడు ఆ ఓడకి ఏం చేయమన్నాడు అంటే వెలుపల బయట కూడా కీలు పూయవలెను అని చెప్పాడు. కీలు పూయవలెను అని దేవుడు తన వాగ్దానం చెప్పాడు. ఎందుకు అంటే నోవాహు ఓడ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు నువ్వు బయట లోపల కీలు పూయవలెను,
కోసిన పలకలు అతుకవలెను. అంటే దాని అర్థం ఏంటి అని అంటే విశ్వాసులు నిజమైన ఐక్యత కలిగి ఉండవలెను. కీలులాగా నీళ్లు లోపలికి రాకుండా కీలు ఎలా పూయబడిందో అలాగే లోకములో నుండి విశ్వాసులు ప్రత్యేకించబడాలి అనేది ఈ యొక్క మరి విలువైన మాటలు. మనం ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ భావాలు గనక దీంట్లో నుంచి ఓడలో నుంచి తీసుకుంటే కనుక ఈ యొక్క అంశాలు వస్తాయి. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో చూడండి, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాను. అంటే మనం కూడా ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన చిత్త ప్రకారము మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఆయన మనకు ఆజ్ఞ ఏమిచ్చాడంటే పాపానికి దూరంగా ఉండమని చెప్పాడు. ఆయన చిత్తానికి లోబడాలి. అదే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే 7వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, వాళ్ళు కూడా అలాగే ఆయన ప్రకారమే నడిచాడు, నోవాహు కూడా అలాగే నడిచాడు ఉంది. ఆ తర్వాత ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనము చూడండి, అక్కడ 3 అంతస్తులు కనపడుతున్నాయి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆ ఓడకు కిటికీ చేసి ఆ పై నుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఆ ఓడలో 3 అంతస్తులు ఉన్నాయని మనము చూస్తూ ఉన్నాం. అలాగే సంఘంలో 3 రకములైన విశ్వాసులు ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు అంటే ప్రారంభికులు, అంటే అప్పుడే రక్షించబడిన వాళ్ళు, కొద్దిగా ఎదిగిన వాళ్ళు, తర్వాత 3వ వాళ్ళు పరిచారకులు. ఈ ముగ్గురు కూడా ఆ యొక్క ఓడలో నుండి 3 అంతస్తులకు సమతుల్యంగా కనబడుతున్నారు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొలసీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని మాట్లాడుతున్నాడు. అంటే మరి నోవాహుకు చెప్పాడు ఆయన, ఆయా జాతుల ప్రకారం జతల అన్ని జంతువులను ఎక్కించండి అన్నప్పుడు అన్నిటికి కూడా ఆహారం, ఓడ నిండా ఆహారం సిద్ధపరచడం జరిగింది. అలాగే సంఘములో వాక్యం అనే ఆహారముతోటి సమృద్ధి అయిన వాక్యము ఈ యొక్క సంఘంలో మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆదికాండము 6వ అధ్యాయం 16వ వచనం, ఇందాక మనం చదివినట్టు కిటికీ గురించి మాట్లాడుతున్నాడు. కిటికీ సంఘమునకు దేవుడిచ్చిన నిరీక్షణ, అలాగే నోవాహుకు దేవుడు అనుగ్రహించిన విడుదల కొరకై నిరీక్షించినట్లు. అంటే నోవాహు చాలా సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, దేవుడు తానుతో చెప్పిన మాట వేరు. ఓడను తయారు చేయమన్నాడు, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు నన్ను తయారు చేయమంటున్నామని నిరీక్షించే ఆ సమయము మనం కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత ఎదుర్కోవడానికి మనం ఎదురు చూసే వారిగా ఆ కిటికీలో నుంచి ఆయన ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో నోవాహు, అలాగే మనం కూడా ఈ నిరీక్షణ అనే కిటికీ ద్వారా యేసు ప్రభు ఆ ప్రత్యక్షతను, ఆ 2వ రాకడను ఎదుర్కొనే సంసిద్ధత కలిగిన వారంగా ఓడలోని ఈ యొక్క ఆత్మీయ భావాలను దేవుడు మనకి అద్భుతంగా తెలియజేస్తున్నాడు. ఆ స్థితిలో మనం అందరూ ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అట్టి భాగ్యం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, సత్యదేవ, సమాధానకర్త, మీరు ప్రభా ఓడలో ఆత్మీయ భావాలు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మేము కూడా ప్రభా ఆ విశ్వాసుల వలె ప్రభా కాకుండా విశ్వాస సహితము ప్రభా గొప్ప ప్రార్థించే మనుషులుగా, ప్రార్థించే విశ్వాసులుగా, ప్రార్థించే సంఘముగా ప్రభా మేము ఉండులాగున ప్రభా నోవాహు ఏ విధంగా అయితే నీ ముందు నీతిమంతుడిగా లోకం నుంచి, పాపం నుంచి ప్రత్యేకించబడి నీ కొరకు నిలబడ్డాడు, అలా కూడా మేము కూడా నిలబడటానికి ఈ ఓడ ద్వారా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాల కొరకు, ఆత్మీయ భావాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.